బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ కీలక నేత వాసంశెట్టి సుభాష్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఒక కౌన్సిలర్, పలువురు ఎంపీటీసీలు రాజీనామా చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టున్న కీలక నేత సుభాష్ వైసీపీకి రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కార్యకర్తల కోరిక మేరకు ఏ పార్టీలో చేరాలి అనేది త్వరలోనే చెప్తానని ఆయన చెప్పారు. స్థానిక నేతలతో విభేదాల నేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేసినట్లు సుభాష్ వెల్లడించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సొంత డబ్బు ఖర్చు చేసి మరీ వైసీపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేశామని వాసంశెట్టి తెలిపారు. స్థానిక నాయకత్వం కారణంగా ఏడాదిన్నర కాలంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యామన్నారు. తమతో పాటు ఎందరినో అల్లర్ల కేసులు అక్రమంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బంది పెట్టే నాయకులకు టికెట్లు ఇవ్వకూడదని చెప్పినా వారికే టికెట్టు ఇస్తున్నారని ప్రకటనలు వస్తున్నాయని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో శెట్టి బలిజు సామాజిక వర్గంలో కీలక నేత సుభాష్. ఇక కోనసీమ జిల్లాలో వైసీపీకి షాకుల మీద షాకులు. అమలాపురం వైసీపీలో కూడా భారీ షాక్ అనే చెప్పొచ్చు. కీలక నేతలందరూ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు. విజయచంద్రిక, కోనసీమ జిల్లాలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒకప్పుడు మంత్రి విశ్వరూప్ కు ప్రధాన అంచెలు ఉన్న వాసంశెట్టి సుభాష్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు అమలాపురం మున్సిపాలిటీకి చెందిన పలు కౌన్సిలర్లు, అలాగే ఎంపీటీసీలు, కొందరు సర్పంచులు కూడా పార్టీకి ఒక్కసారిగా మూకుమ్మడి రాజీనామాలు చేయడం తీవ్ర కలకలం తెస్తుంది. ఈయన పార్టీకి రాజీనామా చేసే ముందు చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయని చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే వైసీపీ గెలుపు కోసం గత కొన్నేళ్లుగా కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టామని, ఇంత చేసినా సరే పార్టీలో కనీసం గుర్తింపు కూడా లేదని, తనలాగా ఎంతో మంది కార్యకర్తలు రోడ్డున పడ్డారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమలాపురం ఎమ్మెల్యే విశ్వరూపు, అదేవిధంగా మంత్రి అయిన విశ్వరూపు తనను తీవ్రంగా కూడా వేధిస్తున్నారని, ప్రధానంగా చూస్తుంటే అమలాపురం అల్లర్ల కేసులో తనతో పాటు ఎంతో మంది అమాయకులపై కేసులు కూడా పెట్టారని చెప్పి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ముమ్మడివారి ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కూడా తను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారని కూడా వ్యాఖ్యానించారు. వాస్తవానికి అమలాపురం మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు తన తల్లిని మున్సిపల్ చైర్మన్ చేస్తారని హామీ ఇచ్చారని, తీరా గెలిచిన తర్వాత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా తన తల్లికి పదవి ఇవ్వకుండా వీళ్ళందరూ అడ్డుకున్నారని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం ఇంకా మరికొద్ది నెలల్లో పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ నుంచి తన తల్లికి పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలియడంతో మంత్రి విశ్వరూపు, అదేవిధంగా ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ ఇద్దరు అడ్డుకుంటున్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీని వీడుతున్నాను కూడా ప్రకటించడం వైసీపీలో కలకలం రేపుతుంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శెట్టిబల్లి సామాజిక వర్గంలో సుభాష్ కి ఒక రకంగా మంచి పేరుందని చెప్పాలి. ఇప్పుడు పార్టీని వీడుతుండడంతో వైసీపీ తను కొంతవరకు బుద్ధిగించే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏమాత్రం స్థానికంగా అమలాపురం ఎమ్మెల్యే, అదేవిధంగా మంత్రి అయిన విశ్వరూప్ తీరు నచ్చక తన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారని చెప్పారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో విశ్వరూప్కి టికెట్ ఇస్తే పార్టీ మొత్తం తుడిచిపెట్టిపోతుందని తమ అధిష్టానం చెప్పినప్పటికీ కూడా పార్టీ వినిపించుకోవడం లేదని, ఈ నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నట్టు కూడా వాసంశెట్టి సుభాష్ ప్రకటించడం కలకలం రేపుతుంది. అయితే మరికొద్ది రోజుల్లో ఈయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరితే రామచంద్రపురం నియోజకవర్గం కూడా బలపడుతుందని కూడా నేతలు ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో సుభాష్ తెలుగుదేశం పార్టీలో చేరినారు. అయితే రాజీనామా ప్రకటనతో అటు మంత్రి విశ్వరూప్ తో పాటు మరికొంతమంది నేతల్లో తీవ్ర ప్రకటనలు రేపుతున్నాయని చెప్పాలి. ఇంతకాలం తన రాజకీయంగా ఎదగకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బయటికి వెళ్ళిపోవడంతో తమకు ఇబ్బందులు ఉండని భావిస్తున్నప్పటికీ కూడా శెట్టిబల్లి సామాజిక వర్గంలో మంత్రి విశ్వరూప్ తీరుపై తీవ్ర ఆగ్రహాదేశాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పాలి. తాజాగా ప్రెస్ మీట్ లో అనేక కీలక అంశాలు వాసంశెట్టి సుభాష్ ప్రకటించిన నేపథ్యంలో శెట్టిబల్లి సామాజిక వర్గంతో పాటు మరికొన్ని సామాజిక వర్గాలు కూడా వైసీపీకి దూరం అవుతున్నాయని చెప్పొచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు.